ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుషులను సంతోషపెట్టువాడు ఎప్పుడూ దేవుణ్ణి సంతోషపెట్టలేడు. ఇంకొకటి, దేవుని సంతోషపెట్టేవాడు ఎప్పుడు మనుషులను సంతోషపెట్టాడు. నేను ఒకవేళ మనుషులు సంతోషపెట్టేవాడనైతే నా దేవునికి నేను దాసుడును కాకపోవుదును. ఇప్పుడు నేను ఎవరిని సంతోషపెట్టడం కోసం ఏదో చేశాననుకో, నాకు ఏం వచ్చింది? పోనీ నాకేదో ఒక పదవే వచ్చింది, పరలోకం అయితే రాదు కదా. పదవులతో పరలోకం అనుకుంటే హత్యలు చేసుకునే వాళ్ళేమో మన వాళ్ళందరూ, ఇంకేదేదో చేసుకునేవాళ్ళు. కానీ నిజంగా దేవుడు పదవులతో కాదురా, పనితో అన్నాడు. అది కూడా నన్ను సంతోషపెట్టండి, మనుషులను కాదు. మనుషులు సంతోషపెట్టడం చాలా సులువు, దేవుని సంతోషపెట్టడం మనుషులను సంతోషపెట్టినంత తేలికైతే కాదు. దేవుని సంతోషపెట్టడానికి పౌలు గారు అవమానించబడ్డాడు. స్వజనుల వలన ఆపదలు వచ్చాయి, అన్యజనుల వల్ల ఆపదలు వచ్చాయి. రాళ్ళ దెబ్బలు తిన్నాడు, బెత్తముతో కొట్టబడ్డాడు, కొరాలతో కొట్టబడ్డాడు. రోడ్డు మీద ఆపదలే, అరణ్యములో ఆపదలే, సముద్రములో ఆపదలే. ఎందుకయ్యా ఇన్ని ఆపదలు అని అంటే, నేను దేవుణ్ణి సంతోష పెట్టాలనుకుంటున్నాను కనుక. ఒకవేళ ఆయన కూడా మనుషులు సంతోష పెట్టాలనుకుంటే ఈరోజు అసలు క్రైస్తవమే ఉండేదా అన్న అనుమానం కలుగుతుంటుంది. ఈరోజు ఈ పత్రిక లేకపోతే మనకెక్కడదండి బలం? మనుషులను సంతోష పెట్టే సేవ అది ఎప్పటికీ నిలబడే సేవ కాదు. దేవుని సంతోషపెట్టే సేవ పడిపోతున్నట్టుగా అనిపించిద్ది, కానీ బలమైన వేళ్ళుండటం వల్ల మరలా నిలబడుతుంది.